M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులసి చరిత్ర 39వ భాగం తెలుసుకున్నాం. తులసి చరిత్ర 39వ భాగం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. తులసి చరిత్ర 39వ భాగం తెలుసుకుందాం ఇవాళ. ఈ 39వ భాగంలో నిన్న మనం తులసి సంగ్రహణ విధానం కొంతవరకు తెలుసుకున్నాం. ఇవాళ మిగతా భాగం తెలుసుకున్నాం. తులసి యొక్క శరీరం, తులసి మొక్క శరీరం వదిలిపెట్టినప్పుడు ఆ కట్టెలు చాలా బలహీనంగా ఉంటాయి. దానిని హోమకొండం అగ్నిలో అర్పించవచ్చు, భూమిలో పాతి పెట్టాలి లేదా నదిలో వెయ్యాలి. అలాగే తులసి మొక్క పైన ఎటువంటి రసాయన ద్రవ్యాలు కూడా వేయకూడదు. తులసి చెట్టుకు ప్రదక్షిణం చేసేప్పుడు నీడను తొక్కకూడదు, అలాగే దాటకూడదు. ప్రదక్షిణం కొంచెం దూరం నుంచి చేయాలి. తులసి మొక్క నీడ పడితే ఆ నీడ మాత్రం మనం తొక్కకూడదు. ఈ తులసీదేవి గొప్ప సౌభాగ్యవంతురాలు. తులసికి ఎల్లప్పుడూ భగవంతుని చరణ కమలాలపైన అతనికి అర్పించే నైవేద్యం అన్నింటిపైన ఉండే విధంగా ఆశీర్వాదం మరియు వరం ప్రాప్తించింది. ఈ తులసి దళాలను తుంచేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించాలి. తులస్యమృత జన్మతే సదా త్వం కేశవ ప్రియా కేశవ చినోమి త్వాం వరదా భవశోభనే. ఇలాగ ఈ మంత్రాలను పఠిస్తూ ఈ తులసి దళాలను కొయ్యాలి. అలాగే తులసీదేవి అమృతం నుండి నువ్వు జన్మించావు. నీవు ఎప్పుడూ కూడా కేశవునికి అత్యంత ప్రియమైన దానివి. ఆ కేశవుని కోసమే నేను ఈ తులసీ దళాలను పోగు చేస్తున్నాను. ఓ సుందర తులసి, దయచేసి భగవంతునికి సేవ చేసే అవకాశాన్ని మాకు ప్రసాదించు అని దండం పెట్టుకుని మనం ఆ తులసి దళాలని కొయ్యాలి. ఈ మంత్రాన్ని లేదా ఈ భావాన్ని ఒక్కసారి నమస్కారం చేసుకుని ఈ మంత్రాన్ని తులసీదేవికి ప్రణామాలు అర్పించి అలాగే కుడి చేతితోటి మెల్లిగా ఒక్కొక్క దళం లేదా 2 దళాలతో ఉన్నటువంటి పుష్పాన్ని తుంచి ఒక పవిత్రమైనటువంటి పాత్రలో వేసుకోవాలి. అలాగే కీటకాలు కానీ తునిగిన పత్రాలను కానీ పోగు చేయకుండా మంచి పత్రాలని చెదపట్టినటువంటివా కానీ లేదా కీటకాలు ఉన్నటువంటి వాటిని కానీ కొనుక్కోరు. మంచివి చూసి కోసుకుని కుడి చేత్తో కోసి ఒక పవిత్రమైనటువంటి పాత్రలో వేసుకోవాలి. ఒక చిన్న మొక్క నుండి ఎక్కువ దళాలను ఎప్పుడూ లాక్కూడదు. చిన్న మొక్క నుంచి ఎక్కువ కొడుకోదు. మొక్క పెద్దదైన తర్వాత దాని నుంచి ఎక్కువ కొడుకు. ఆమెకు కష్టం కలుగుతుంది. చిన్న మొక్క నుంచి కోస్తే కనుక ఆ మొక్క వాడిపోతుంది, కష్టం కలుగుతుంది. అందుకని చిన్న మొక్క నుంచి కోయకుండా పెద్ద మొక్క నుంచి కోసుకోవాలి. అలాగే తులసిని పోగు చేసుకుని దాన్ని 7 రోజుల వరకు ఉంచుకోవచ్చు. ఒకసారి కోసుకు తెచ్చుకున్నటువంటిది పూజ కోసం 7 రోజులు సరిపడా ఉంచుకోవచ్చు. ఒకవేళ ఆ రోజు తులసి దళం లేకపోతే ముందు రోజు నివేదించిన తులసిని శుద్ధ జలంతో కడిగి ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ లేదు, దొరకలేదు, ఇంకా 8వ రోజు అనుకోండి, నిన్నటి రోజున పూజ చేసినటువంటి తులసి దళాలను తీసుకుని దాన్ని ఒకసారి కడిగేసి మళ్ళా దాన్ని పూజకు ఉపయోగించు. తిరిగి మరలా పూజకు ఉపయోగించు. కడగాలి. శుభ్రమైనటువంటి నీటితోటి ఒకసారి కడిగి దాన్ని మళ్ళా పూజించు. ఒకవేళ తులసి దళం లభ్యం కాకపోతే తులసి ఎండిన కొమ్మను
స్వామి దేహానికి తాకించాలి. ఒకవేళ అది కూడా లభ్యమవుతుంది అనుకోండి, ఎండిపోయిన కొమ్మ మన ఇంట్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఆ కృష్ణుడి పటానికి ఒకసారి తాకించాలి, ముట్టించాలి. అప్పుడు అది కూడా దొరకకపోతే తులసి నామం పఠించాలి. అక్కడ ఆ తులసి అక్కడ ఉంది అని చెప్పేసి భావిస్తూ మనం పూజ పూర్తి చేయాలి. తులసి దొరకని చోట తులసి నామం ఉచ్చరించి మానస తులసిని అర్చించాలి. తులసిని తుంచేసిన తర్వాత మనం చెయ్యనోద్భవ దుఃఖం యద్దేవి ఏ హృది వర్తతే క్షమస్వ మాం జగన్మాత తులసీ త్వాం నమామ్యహం. జగన్మాత తులసీదేవి, నేను నీకు సగౌరవంగా ప్రణామాలు అర్పిస్తున్నాను. నీ దళాలను పూలను తీసేటప్పుడు నీకు మనసులో కలిగిన కష్టం నుండి నన్ను క్షమించు అని చెప్పేసి కోసేసిన తర్వాత కూడా దండం పెట్టుకోవాలి. ఈ గరుడ పురాణంలో ఈ తులసిని పోగు చేసేటప్పుడు మనకి మోకైకహేతో ధరణి ప్రశస్తే విష్ణు సమస్తస్య గురోః ప్రియేతి ఆరాధనార్థం వరమంజరీకం లుగామి పత్రం తులసి క్షమస్వ. తులసి, ఈ జగత్తు నుండి ముక్తిని ప్రసాదించే ఏకైక సాధనం నువ్వే. ఈ భూమి మీద నీకు సమానమైన వారు వేరెవరూ లేరు. కృష్ణుని సేవ కోసం మాత్రమే నేను నీ నుండి దళాలను పెంచుతున్నాను. దయచేసి నన్ను క్షమించు అని మనసులో అనుకుని దక్షిణ హస్తంతో అంటే కుడి చేతితోటి తులసి దళాలను మంజరిని పోగు చేయాలి. ఈ తులసి మాలను తయారు చేసేందుకు ఎప్పుడూ కూడా తులసిని సూదితో గుచ్చకూడదు. మాలను తయారు చేసేప్పుడు సూదితో గుచ్చకూడదు. దీనికి బదులుగా లేత కాడతో తుంచిన తులసి ఆకులను 4 వైపులా దారంతో చుట్టి ముడివేయాలి. తులసి పూలు లేదా మంజరులు తుంచినప్పుడు తుంచక మునుపు, తుంచిన తర్వాత మంత్రాలను ఉచ్చరించాలి. పువ్వుకు కింద ఉన్న భాగంలో మొగ్గలు పూలవుతాయి. ఈ విధంగా ఒక పూల గుత్తి తయారవుతుంది లేదా అవి శాఖలు అవుతాయి. మొగ్గల పూలైతే విరిగిన లేదా సగం రేఖలున్న చిన్న పిరమిడ్ లాగా మనకి కనిపిస్తుంది. ఒకవేళ ఆ మొక్కలు శాఖలైతే అవి చిన్న ఆకుల మాదిరిగా కనిపిస్తాయి. అవి శాఖలుగా పెరగడం మొదలు పెడితే పెరగనివ్వాలి. అటువంటి సమయంలో చిన్న శాఖల పైభాగం మాత్రమే తుంచుకోవాలి. ఈ తుంచేటప్పుడు మీరు చిన్న కొమ్మలను వదలకూడదు. ఎందుకంటే ఈ వ్యర్థ భాగాన్ని అంతం చేయుటకు తులసి తన శక్తిని వినియోగించవలసి ఉంటుంది. అది తులసి దళాలను సేకరించడంలో భాగాన్ని మనం ఈ 2 రోజులు నిర్ణయ భాగం దొరుకుతున్నాం. రేపు 40వ భాగం దొరుకుతుంది. మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి కోరుతూ మీరు ఆ భాగం